హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గణేష్ టెక్ టీచ్. మనం ముందుగా ట్రిగ్నోమెట్రీ పార్ట్ 1, ట్రిగ్నోమెట్రీ పార్ట్ 2 అయిపోయింది. వాటిలో ట్రిగ్నోమెట్రీ గురించి ఎవరు కనుక్కున్నారని, అసలు ట్రిగ్నోమెట్రీ ఎలా వచ్చింది, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకా రేషియోస్ గురించి అని. కానీ మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏమిటంటే సూపర్ హెక్సాగన్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. అంటే ముందు నిన్న చెప్పుకున్నాం కదా, ట్రిగ్నోమెట్రీ పార్ట్లో మనకి రెసిప్రోకల్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ ఇవన్నీ మనకి జస్ట్ 10th వరకే వస్తాయి. కానీ అదే సూపర్ హెక్సాగన్ అనుకోండి, మనకు అప్ టు ఎంటర్ సెకండ్ ఇయర్ ఐఐటి వాటిలో ఇలాంటి ఈ ఫార్ములాస్ ఈజీగా గుర్తుంచుకోవడానికి ఈ ఒక హెక్సాగన్ చాలా యూజ్ అవుతుంది. సో డైరెక్ట్గా టాపిక్లోకి ఫస్ట్ సూపర్ హెక్సాగన్లో ఫస్ట్ ఫార్ములాస్ని మనం చూసుకుందాం. ఓకే, ఫస్ట్ క్లాక్ వైజ్ 10 నుంచి స్టార్ట్ చేద్దాం. 10 అనే ట్రిగ్నోమెట్రీ రేషియో నుంచి మనం ఈ సూపర్ హెక్సాగన్ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ క్లాక్ వైజ్. ఓకే, tan theta is equals to sin theta by cos theta. Tan theta is theta by cos theta. నెక్స్ట్ సెకండ్ ది ప్రస్తుతానికి క్లాక్ వైజ్గా వెళ్తున్నాం కాబట్టి సెకండ్ రేషియో ఇక్కడ ఏంటుంది, sin theta. సో సైన్ పాయింట్ అవుట్ చేస్తే sin theta is equals to cos theta by cot theta. The third trigonometric ratio is cos theta. Okay. Next, cos theta is equals to మనం క్లాక్ వైజ్ గా వెళ్తున్నాం కాబట్టి cot theta by ఓకే, మనం క్లాక్ వైజ్ గా వెళ్తున్నాం కాబట్టి cos theta is equals to cot theta by cosecant theta. Cot theta by cosecant theta. Next, ఇది ఫోర్త్ ట్రిగ్నోమెట్రీ రేషియో. మనకి ఇక్కడ cot ఉంది. సో cot theta is equals to cosecant theta by secant theta. Secant theta. మనకి ఇక్కడ ఫిఫ్త్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో ఏంటుంది, cosecant theta. So cosecant theta is equals to secant theta by tan theta. Cosecant theta is equals to secant theta by tan theta. ఫైనల్లీ మనకి సిక్స్త్ రేషియో ఇక్కడ secant theta ఉంది. ఓకే, మళ్ళీ సేమ్ అలాగే secant theta is equals to tan theta by sin theta. Next, finally sixth ratio secant theta is equals to tan theta by sin theta. మనకి సూపర్ హెక్సాగన్ లో ఇది ఫస్ట్ టేబుల్. ఫస్ట్ మనకి యాంటీ క్లాక్ వైజ్ అనే పదం గుర్తొచ్చే ముందు టక్కుమని మన బ్రెయిన్ లో యాంటీ క్లాక్ వైజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ లో కూడా ఆ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ని చూసుకుందాం. ఇదేంటి క్లాక్ వైజ్, ఇది మనకి ఇక్కడ ఏంటి వస్తుందంటే యాంటీ క్లాక్ వైజ్. ఓకే, యాంటీ క్లాక్ వైజ్ అంటే ఫస్ట్ ఈ డైరెక్షన్ లో మనం వెళ్ళింది. నెక్స్ట్ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షన్. మళ్ళీ మనం 10 నుంచి స్టార్ట్ చేసుకుందాం. మనకి ఇక్కడ మళ్ళీ 10 ఫస్ట్ రేషియో. ఇప్పుడు tan theta is equals to secant theta by cosecant theta. Tan theta is equals to secant theta by cosecant theta. Secant theta by cosecant theta. Next, secant theta. Secant ratio మనకి ఇక్కడ ఏంటి, secant theta. Secant theta is equals to cosecant theta by cot theta. Secant theta is equals to cosecant theta by cot theta. మనకి ఇక్కడ థర్డ్ రేషియో ఏంటుంది, నెక్స్ట్ ఇస్ cosecant theta. Cosecant theta. Cosecant theta is equals to cot theta by cos theta. Cosecant theta is equals to cot theta by cos
కాట్ థీటా. మనకి ఇక్కడ ఫోర్త్ రేషియో ఏంటుంది, కాట్ థీటా. cot theta is equals to cos theta by sin theta. Cot theta is equals to cos theta by sin theta. Cos theta by sin theta. Next మన ఫిఫ్త్ రేషియో అంటే ఇక్కడ cos theta. Cos theta is equals to sin theta by tan theta. Cos theta is equals to sin theta by tan theta. Finally, మనకి ఇక్కడ సిక్స్త్ రేషియో ఏంటంటే ఫ్రెండ్స్ sin theta. Therefore, sin theta is equals to tan theta by secant theta. Sin theta is equals to tan theta by secant theta. Okay. మనకి ఇప్పుడు ఈ సూపర్ హెక్సాగాన్ లో 2 పార్ట్స్ అయిపోయి, క్లాక్ వైజ్ అయింది, యాంటీ క్లాక్ వైజ్ కూడా అయిపోయింది. వీటిని మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు డయాగ్నల్స్ చూసుకుందాం. డయాగ్నల్స్ చూసుకుంటే ఆ డయాగ్నల్స్ లో మనం పార్ట్ 2 లో చెప్పుకున్నాం కదా, రెసిప్రోకల్స్, మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్, అవి కూడా ఈ హెక్సాగాన్ లో వస్తాయి. అలాగా చూసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ హెక్సాగాన్ లో మనకి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయి, 3 డయాగ్నల్స్. చూడండి, ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్, ఇదొక డయాగ్నల్. ఆ 3 డయాగ్నల్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు చూద్దాం. tan theta బాగా గుర్తు చూడండి ఒకసారి. ఈ tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, tan theta ఇంటూ cot theta ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ రెండింటిని ఎందుకు ఇంటూ చేసి మీరేంటంటే నేను చెప్పాను ముందే, ఇవి డయాగ్నల్స్ లో ఉన్నాయి. ఆ డయాగ్నల్స్ లో ఆపోజిట్ గా ఏ రేషియోస్ ఉన్నాయి ఆ రెండింటికి ఇంటూ చేస్తే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కింద వస్తాయి. కాబట్టి అందుకే వాటి రెండింటిని ఇంటూ చేస్తే మనకి ప్రోడక్ట్ ఏంటి వస్తుందంటే 1 వస్తుంది. సో tan theta ఇంటూ cot theta is equals to 1. మనకి ఇక్కడ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రిపీట్ అవుతుంది ప్లస్ కవర్ అయిపోతుంది మనకి సూపర్ హెక్సాగాన్ లో. నెక్స్ట్ ఇంకో డయాగ్నల్, sin theta ఇంటూ cosecant theta is equals to. నెక్స్ట్ ఏ డయాగ్నల్ అనుకుందాం, sin theta ఇంటూ cosecant theta is equals to 1. sin theta ఇంటూ cosecant theta is equals to 1. మళ్ళీ ఫైనల్ గా మనకి థర్డ్ డయాగ్నల్ ఏంటుంది, cos theta ఇంటూ secant theta is equals to 1. cos theta ఇంటూ secant theta is equals to 1. అయితే ఈ హెక్సాగాన్ లో మనం మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి రెసిప్రోకల్స్ చూసుకుందాం. ఓకే, మనకి ఇప్పుడు మల్టిప్లికేటివ్ ఇన్వర్సెస్ నుంచి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఎలా రెసిప్రోకల్స్ డిరైవ్ చేయాలో. ఇప్పుడు ఆ రెసిప్రోకల్స్ ని వీటిని చూసేద్దాం. therefore tan theta is equals to 1 by cot theta. next cot theta is equals to 1 by tan theta. అది ఫస్ట్ రేషియో తాలూకా 2 రెసిప్రోకల్స్. ఇప్పుడు సెకండ్ ఏంటుంది, ఇన్వర్స్ sin theta ఇంటూ cosecant theta is equals to 1 ఇన్వర్స్ ఉంది కదా, దాని నుంచి sin theta is equals to 1 by cosecant theta. next cosecant theta is equals to 1 by sin theta. ఇది సెకండ్ ఇన్వర్స్ తాలూకా 2 రెసిప్రోకల్స్. ఇప్పుడు మనకు థర్డ్ ఇన్వర్స్ ఏంటుంది, cos theta ఇంటూ secant theta is equals to 1. వాటి తాలూకా రెసిప్రోకల్స్ కూడా చూసుకుందాం. cos theta is equals to 1 by secant theta. next one, secant theta is equals to 1 by cos theta. okay,
ఇవి మనకి 3 ఇన్వర్సెస్ ప్లస్ 6 రెసిప్రోకల్స్ కవర్ అయిపోయేవి. ఇవి సూపర్ హెక్సాగాన్ తాలూకా. ఇవన్నీ ఇది ఒక్క హెక్సాగానం కానీ మనం ఇలా గుర్తుంచుకొని డ్రా చేసుకోగలిగితే మనకి ఫార్ములాస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి దీంట్లోనే మన ట్రయాంగిల్స్ టాపిక్ కూడా అప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ట్రయాంగిల్స్, ఈ సూపర్ హెక్సాగాన్లో ట్రయాంగిల్స్ టాపిక్ వస్తుంది, అది చూసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి. ట్రయాంగిల్స్ ఇన్ సూపర్ హెక్సాగాన్. ఫస్ట్ మనం ట్రయాంగిల్స్ చూసుకుంటే చూడండి ఇలా ఫామ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఎలా ఫార్మ్ అవుతాయంటే చూడండి, ట్యాన్ థీటా, ఇక్కడ ఏ రేషియో ఉంది ట్యాన్ థీటా, ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటా. చూడండి మళ్ళీ చెప్తున్నాను, ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. ఓకే, మళ్ళీ చూడండి, ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటా అంటే మనం ఇలా క్రియేట్ చేసాం కదా ఒక ట్రయాంగిల్. సో ఈ రేషియోని కాస్ థీటాతో ఇంటూ చేస్తే మనకి సైన్ థీటా వస్తుంది. ఓకే, చూద్దాం. ట్యాన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ థీటా. ఒకసారి చెక్ చేద్దాం అలా వస్తుందో లేదా అని. ఫస్ట్ ట్యాన్ థీటా మనం ఎలా రాసుకోవచ్చు, సైన్ థీటా బై కాస్ థీటా ఇంటూ కాస్ థీటాకి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంచేయండి ఇంటూ కాస్ థీటా. సో మనకి కాస్ క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా సైన్ థీటా మిగులుతుంది. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ చూసుకుందాం. ఓకే, ఈసారి ఇలా వెళ్ళాం కదా, సైన్ థీటా ఇంటూ కాట్ థీటా, సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా, సైన్ థీటా ఇంటూ కాట్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థీటా. నెక్స్ట్ థర్డ్ చూసుకుందాం. మనకి థర్డ్ ట్రయాంగిల్ ఎలాగంటే ఇలా ఫామ్ అవుతుంది చూడండి, కాస్ థీటా ఇంటూ కొసికెన్ థీటా, కాస్ థీటా ఇంటూ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. చూడండి, కాస్ థీటా ఇంటూ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. ఓకే, థర్డ్ది ఏంటి మనకు వచ్చింది, కాస్ థీటా ఇంటూ కొసికెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాట్ థీటా. ఓకే, మనం ఇప్పుడు 3 ట్రయాంగిల్స్ ఫామ్ చేసుకున్నాం, మిగతా కూడా ఇప్పుడు చూసేద్దాం. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇది ఫోర్త్. ఇప్పుడు ఫోర్త్ చూస్తే కాట్ థీటా ఇంటూ సీకెన్ థీటా, కాట్ థీటా ఇంటూ సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెన్ థీటా. ఓకే, ఫోర్త్ రేషియో అంటే ఫోర్త్ మనకి ఏంటి వచ్చింది, కాట్ థీటా ఇంటూ సీకెన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కొసికెన్ థీటా. నెక్స్ట్ వాడు ఫోర్త్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ చూద్దాం. కొసికెన్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెన్ థీటా. ఏంటి, కొసికెన్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెన్ థీటా. ఫిఫ్త్ ఏంటి వచ్చింది, కొసికెన్ థీటా ఇంటూ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సీకెన్ థీటా. మనకి ఫైనల్గా సిక్స్త్ చూసేద్దాం. సీకెన్ థీటా, మనకి ఇది ఫైనల్ సిక్స్త్ ట్రయాంగిల్ ఇదని, సీకెన్ థీటా ఇంటూ సైన్ థీటా, సీకెన్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ట్యాన్ థీటా, సీకెన్ థీటా
ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan థీటా. ఇది లాస్ట్ రేషియో. సీకెన్ థీటా ఇంటూ సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు tan థీటా. ఈ సూపర్ హెక్సాగాన్ అనేది మనం మైండ్ మ్యాప్ గాని వేసుకుంటే ప్రతి ఫార్ములా చాలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటివి మనకి చాలా యూజ్ అవుతుంటాయి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనుకుంటాము, పెద్ద పెద్ద ఫార్ములాస్ చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు. ఓకే, దీన్ని మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి ట్రయాంగిల్స్ని. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ. పర్లేదు అదే చెప్పు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ నైస్ ఆపర్చునిటీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. నన్ను ఇలా లైక్స్తోని వ్యూస్తోని 2 daysలో 192 వ్యూస్ అంటే చాలా గ్రేట్ అనిపించింది. నాకు ఇలా ఎంకరేజ్ చేస్తానండి. మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం.